ఎలా మార్చాలి? పగలంతా సంస్కారాలను తయారు చేస్తూనే ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు. అంతేకాదు పడుకున్నప్పుడు కూడా సంస్కారాలను తయారు చేస్తూనే ఉంటాం. ఎన్నెన్ని సంస్కారాలు తయారు చేశామో, ఎన్నెన్ని సంస్కారాలు తయారు చేసుకున్నామో రాత్రి పడుకునే ముందు గుర్తు తెచ్చుకుంటే లెక్క పెట్టలేము. అన్ని సంస్కారాలు తయారై ఉంటాయి. ఇలా ఎన్నో సంస్కారాలు ఉన్నా కూడా ఏ ఒకటో రెండో సంస్కారాలు మన మనసుపై గాఢ ముద్ర వేసినవి, అవే గుర్తుకు వస్తాయి. ఈ సంస్కారాలు 3 రకాలు. మొదటి రకం నీటిపై గీసిన గీతల్లాగా ఉంటాయి. ఒకవైపున గీస్తుంటే రెండో వైపున చెరిగిపోతుంటాయి. రెండవ రకం ఇసుకపై రాసిన రాతల్లాగా ఉంటాయి. ప్రొద్దున రాస్తే సాయంత్రానికి చెరిగిపోతుంటాయి. మూడవ రకం రాతిపై చెక్కిన రాతల్లా ఉంటాయి. అవి కూడా కాలక్రమమున చెరిగిపోతాయి. కానీ అవి చెరిగిపోవటానికి ఎంతో కాలం పడుతుంది. అలాంటి సంస్కారం తయారై ఉంటే, రోజులో అలాంటి సంస్కారం ఏదైనా తయారై ఉంటే అది జ్ఞాపకం వస్తూ ఉంటుంటుంది. అరే, ఈరోజు అలా చేశానే, అలా మాట్లాడానే, అలా చేయకుండా ఉండాల్సింది. దానివల్ల మనసులో చెరగని ముద్ర పడింది. రాతిపై చెక్కినట్లు అలాంటివేవో 1-2 జ్ఞాపకం వస్తుంటాయి. అదే నెల తర్వాత కూర్చొని జ్ఞాపకం తెచ్చుకుంటే రాతిపై చెక్కిన ఇలాంటివి కనీసం 20-30 విషయాలు జ్ఞాపకం రావాలి. కానీ అలా రావు. నెలంతా ప్రభావం ఉన్న ఏవో 1-2 జ్ఞాపకాలే వస్తాయి. అలాగే సంవత్సరం తర్వాత చూస్తే సంవత్సరమంతా ప్రభావం ఉన్న 1-2 సంగతులే జ్ఞాపకం వస్తాయి. అలాగే మనకిష్టం ఉన్నా లేకపోయినా మనం చనిపోయే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక సంస్కారం, మన మనసుపై అత్యంత గంభీర ముద్ర వేసిన సంస్కారం, రాతిపై లోతుగా చెక్కిన రాతల్లాంటి సంస్కారం పెళ్ళుబికి మన ముందుకు వస్తుంది. మనం చనిపోయేటప్పుడు ఆ పెళ్ళుబికిన సంస్కారం యొక్క చైతన్యమే చిత్తంలో ఉంటుంది. చనిపోయే సమయంలో ఏ చిత్తం ఉంటుందో వచ్చే జన్మ యొక్క ప్రథమ చిత్తం ఇప్పుడు చనిపోయేటప్పుడు ఉన్న చిత్తం యొక్క సంతానమే అవుతుంది. దీని నుండే అది ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ జన్మలోని ఆఖరి చిత్తం ఎలా ఉంటుందో వచ్చే జన్మలోని మొదటి చిత్తం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. తండ్రి ఎలాంటివాడో కొడుకు అలాంటివాడే. అదే గుణం, అదే ధర్మం, అదే స్వభావం పుణికి పుచ్చుకొని పుడతారు. ఈ జన్మలోని అంతిమ చిత్తం, చనిపోయే సమయంలో ఉండే చిత్తం కంకర రాళ్లతో నిండి ఉంటే తర్వాత జన్మలో ప్రథమ చిత్తం కూడా అలాగే కంకర రాళ్లతో నిండి ఉంటుంది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఈ జీవితపు అంతిమ చిత్తం వెన్న నెయ్యిలా ఉంటే వచ్చే జన్మలోని మొదటి చిత్తం కూడా వెన్న నెయ్యిలా ఉంటుంది. మరి ఈ జీవితపు అంతిమ చిత్తాన్ని ఎలా బాగుపరచుకోగలుగుతాం? ఈ సాధనంతా, ఈ విపස්සనంతా మన జీవితంలో అంతిమ క్షణాన్ని బాగు చేసుకోవడం ఎలాగో దాని గురించే. కాబట్టి సరిగ్గా మరణించే కళను ఎలా నేర్చుకోవాలి? విపස්සన సరిగ్గా ఎలా మరణించాలో తెలియజేసే సాధన. ప్రపంచంలో అందరూ చావాల్సిందే. విపස්සన చేసేవాళ్ళు కూడా మరణిస్తారు. కానీ విపස්සన చేసే వ్యక్తులు ఎప్పుడూ ఏడుస్తూ మొత్తుకుంటూ చావరు. భయభ్రాంతులతో మరణించరు, చిరునవ్వుతో మరణిస్తారు. ఎందుకంటే గమనించడం నేర్చుకున్నారు కదా. తనలోని సంవేదనలను చూస్తూ ఉంటాడు. మృత్యు సమయంలో కూడా సంవేదనలు ఎలా ఉన్నాయో చూస్తూ సంతోషంగా ఉంటాడు. అరే, ఇదంతా అనిత్యమే, ఇది కూడా అనిత్యమేనని సంవేదనలను చూస్తుండగానే ప్రాణం వెళ్ళిపోతుంది. సంతోషంగా ప్రాణాలను విడుస్తాడు. కొంచెం కూడా దుఃఖించడు. ప్రమోషన్ వస్తుంది కదా, ఎందుకు ఏడవాలి? ఎవరికి డిమోషన్ వస్తుందో వాళ్ళు ఏడవాలి. ఎవ్వరూ ఏడవరు. విపස්සన నేర్చుకున్న వాళ్ళెవరూ ఏడవరు. ఎందుకంటే వారికి మరణించడం వచ్చింది. సరిగ్గా మరణించే కళ నేర్చుకున్నారు. మరి మరణించడం ఎలాగో ఎవరికి తెలుస్తుంది? జీవించడం ఎలాగో నేర్చుకున్న వాళ్ళకే సరిగ్గా బ్రతకడం ఎలాగో తెలియని వాళ్లకు సరిగ్గా మరణించడం కూడా రాదు. ఈ సాధనంతా చక్కగా జీవించడం ఎలా అన్నది నేర్పుతుంది. జీవించటం ఎలాగో తెలిసి వచ్చింది. తమలో సంవేదనలు చూస్తూ సమతాభావంతో స్థిరపడి రాగద్వేషాలను వదిలించుకుంటూ ఎంతో సుఖశాంతులతో జీవితం గడిపితే మృత్యువు కూడా తనంతట తానే సుఖశాంతులు కలదవుతుంది. ఈ పనంతా అందుకే చేస్తున్నాము. ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. 2 పనులు చేస్తున్నాం. ఒకటి చాలా పెద్ద పని. పశ్చిమ దేశ వైజ్ఞానికులు మనసును కాన్షియస్ మైండ్, హాఫ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని విభజించారు. వీటి మధ్య పెద్ద అడ్డుగోడలు ఉన్నట్టు తెలుసుకున్నారు. నిజంగానే చాలా పెద్ద అడ్డుగోడలున్నాయి. దేన్నైతే చేతన చిత్తము, కాన్షియస్ మైండ్ అని, పరిత్య చిత్త అని అంటారో అది చిన్నది. అది దానికి అచేతనంలో అంటే అన్కాన్షియస్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఈ చేతన మనసుకు అచేతన మనసులో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఈ సాధన
ద్వారా వీటి మధ్యనున్న అడ్డుగోడలు కూలిపోతాయి. అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. మనసంతా కాన్షియస్ అవుతుంది, సచేతనమవుతుంది, సూపర్ కాన్షియస్ అవుతుంది. ఇంతకుముందు అన్కాన్షియస్ మైండ్కు అచేతన మనసుకు ఏవేవి తెలిసేవో అవి ఇప్పుడు చేతన మనసుకు కూడా అంటే కాన్షియస్ మైండ్కు కూడా తెలుస్తాయి. చాలా పెద్ద పని జరిగింది, చాలా పెద్ద పని. ఎందుకంటే అచేతన మనసు ప్రతి క్షణం మన శరీరంలో కలిగే సంవేదన పట్ల చాలా అప్రమత్తంగా ఉంటుంది. అసలు సంగతి తెలియక దీన్ని అచేతనం అంటారు. ఇది తన పనిలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. ప్రతి క్షణం మనం మేలుకున్నా లేక నిద్రలో ఉండినా జీవితమంతా ఇది మన శరీరంలో కలిగే సంవేదనలన్నిటితోటి కలిసి ఉంటుంది. ఆ సంవేదనలు ఎలా ఉన్నాయో వాటిని చూస్తూ వాటికి అనుగుణంగా ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. శరీరంలో ఇలా ఏ సంవేదన జరిగినా అది హాయి కలిగించేదైనా కష్టం కలిగించేదైనా దానికి ప్రతిక్రియ నీయడమే ఈ అచేతన చిత్తపు పని. ఇలా ప్రతిక్రియ చేయడం దాని స్వభావం అయిపోయింది. ఇప్పుడు ఈ చేతన అచేతన చిత్తాల మధ్యనున్న అడ్డుగోడలను కూలగొట్టాలి. ఈ సాధనలో ఆ గోడలు కూలిపోతాయి కూడా. ఈ సంవేదనలను ఇంతవరకు అచేతన చిత్తమే గమనిస్తుండేది, కానీ వాటిని ఇప్పుడు చేతన చిత్తం కూడా తెలుసుకుంటోంది. తల నుండి పాదం వరకు తిరుగుతుండడం వల్ల ఇంతవరకు అచేతన చిత్తమే గమనిస్తున్న సంవేదనలను ఇప్పుడు చేతన చిత్తం కూడా గమనించగలుగుతోంది. దీనివల్ల ఎంతో పెద్ద పని జరుగుతుంది. దానికంటే పెద్ద పని ఇంకోటి చేద్దాం. అచేతన చిత్తం ఎల్లప్పుడూ ఈ సంవేదనలు అనుభవిస్తూ వాటికి ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. అదే దాని స్వభావం అయిపోయింది. ఇప్పుడు దాని స్వభావాన్ని మారుద్దాం. సంవేదనలు కలుగుతున్నాయి, అవి తెలుస్తున్నాయి. వాటిని తెలుసుకుంటూ సమతలో ఉందాం. అరే, ఇదంతా అనిత్యం. దుఃఖ సంవేదన అనిత్యమే, సుఖ సంవేదన అనిత్యమే. ఇవేవి శాశ్వతంగా ఉండేవి కావు. ఎంతసేపు ఉంటాయో చూద్దాం, నువ్వు ఎంతసేపు ఉంటావో చూస్తాను అని ఇలా సమతను నేర్పుదాం. అది మన పాత వికారాలన్నింటినీ తీసి బయటపడిస్తుంది. మనలోని చిక్కుముడులన్నింటినీ విడదీస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తుంది. ఇప్పుడే పని మొదలెట్టాం. రాను రాను అందరికీ ఈ సంగతి తెలియవస్తుంది. చూడు, ప్రతిక్రియ చేయటం అనేది ఎలా నా స్వభావం అయిపోయిందో అని. లేకపోతే మనిషికి అర్థమే కాదు. బాహ్య విషయాలలో ఎంత చిక్కుకొని ఉన్నాడో, బయటి సరదాలలో ఎంత మైమరిచి ఉంటాడంటే అతనికి తనలో ఎంత ఆందోళన ఉందో తెలియదు. ప్రతి వ్యక్తి లోపల ఎంతో ఆందోళన పడుతూ ఉంటాడు, ఎంతో హైరాణ పడుతుంటాడు. కానీ పైకి మాత్రం ఎంతో సంతోషపడుతున్నట్టుంటాడు. అంతర్మనసు ప్రతి క్షణము సంవేదనలను తెలుసుకుంటూ ఆందోళన పడుతుంటుంది. సంవేదనలు తెలుసుకుంటూ చికాకు పడుతుంటుంది. సాధన వల్ల ఈ ఆందోళన బయటకు వచ్చి దాని స్వభావం మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేతన చిత్తం కూడా ఆ సంవేదనలు గుర్తించగలుగుతుంది. చేతన చిత్తము తెలుసుకున్నప్పుడు అచేతనము చిత్తం వరకు ఇది అనిత్యము, నశ్వరము, భంగురము అని తెలిసి వస్తుంది. పాత అలవాటు ప్రకారం చాలాసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. గంటసేపు కూర్చున్నావు, కొద్దిసేపటికి తర్వాతే అరే బాపురే చచ్చిపోతున్నాను, ఎంతో నొప్పిగా ఉంది, కాలు కూడా కదిలించకూడదు, అయ్యో టైం అయిపోయింది బాబు అని పాత అలవాటు కదా. చాలా మార్లు ఇలానే చేస్తుంటాం. అయినా మధ్యలో కొన్ని క్షణాలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. కానీ నొప్పి పుడితే పుట్టని, ఇది కూడా కొంతకాలానికి పోతుంది కదా, ఎందుకు బాధపడాలి, మంచిది, ఏడుపెందుకు, దీన్ని కూడా చూస్తాను. ఇలా వచ్చే కొద్ది క్షణాలు ఎంతో కళ్యాణకరమైనవి. ఆలోచనల తీరు మారుతోంది, జీవనధారలో మార్పు వస్తుంది, అచేతన చిత్తంలో మార్పు వస్తుంది. అది ఏ కొద్దిపాటిదైనా సరే. ఇప్పటి వరకు మన పరిస్థితి ఎలా ఉండిందంటే మనం పూర్తిగా నీళ్లలో మునిగి కొట్టుమిట్టాడుతున్నట్టు ఉండింది. ఆ నీరెక్కడికి పారుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మధ్యన మన తల నీళ్లపైకి వస్తుంది. చుట్టూ ఉన్న కెరటాలను చూస్తాం, ఓ నవ్వు నవ్వి మళ్ళీ మునిగిపోతాం. ప్రవాహం సాగుతూనే ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపు తర్వాత బయటికి వస్తాం. అలా మధ్యన మన తల బయటికి రావడం ఎంతో కళ్యాణకరమైంది. ఇప్పుడు గంటసేపు కూర్చుంటే తల బయటకు వచ్చే క్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అభ్యాసం చేసుకుంటూ పోతుంటే కొన్ని సెకండ్లు అలా జరుగుతాయి. కొంతకాలానికి కొన్ని నిమిషాలు బయటకు వస్తుంటాం. అలా చేస్తూ పోతే పూర్తిగా గంటసేపు మన తల నీటిపైనే ఉండే స్థితికి చేరుతాం. అంతా చూస్తున్నాం, ఏదో జరుగుతోంది, ఓ చిరునవ్వుతో దాన్ని స్వీకరిస్తూ వాటి వల్ల ప్రభావితం కాము, ఆందోళన పడం. ఇలా మన మనసు యొక్క ఆలోచన సరళినే మార్చేశాం. దానికి సమత్వ దృష్టి కలిగేట్టు చేస్తున్నాం. ఇక్కడ సాధనలో కూర్చున్నాం, గంటసేపు కూర్చున్నాం, కానీ మనసు రాగద్వేషాలలో
ఎంత మునుగుతోందో మనకే తెలియదు. సమత్వం ఎక్కడున్న దానికి 2500 సంవత్సరాల పూర్వం భారతదేశపు సమత్వం అంటే ఏమిటి? మనసు లోపల రాగద్వేషాలు ఎక్కడ ఉదయిస్తాయో, ఎక్కడ ఆరంభమవుతాయో అంత లోపలికి వెళ్ళి వాటిని ఆరంభము లేకుండా చేయాలి. రాగాన్ని ఆరంభము కానీను, ద్వేషాన్ని ఆరంభము కానీను అని అంత లోపలి వరకు మనసులో సమత్వం ఉండాలి. కేవలం పై చిత్తంలోనే బుద్ధి వరకే సమత్వం రావటంలో ఏం లాభం ఉంది? మనసంతా అట్టడి వరకు రాగరంజితమై ద్వేషపూరితమై సమత్వం అన్న మాటే లేకుంటే పైకి సమత్వం ఉంటే ఏం లాభం? మనం చేసే ఈ సాధనంతా సమత్వం కోసమే, కాయస్వర్గం కోసమే. ఇప్పుడు కూడా అంటుంటారు కాయస్వర్గం కాయస్వర్గం అని. కాయస్వర్గం అంటే ఏమిటి? భారతదేశంలో కాయోత్సర్గమని దేన్ని అనేవారు? తన కాయాన్ని ఉత్సర్గం చేయటం, తన శరీరాన్ని త్యాగం చేయటం. ఏ శరీరాన్ని అయితే నేను నాది అంటూ భావిస్తున్నానో ఆ భావాన్ని త్యాగం చేయటం. ఇది నేను కాదు, నాది కాదన్న భావం రావాలి. జరిగేదేదో జరుగుతూనే ఉంది, ఏమి జరుగుతుందో చూస్తూ ఉంటాను. బుద్ధి స్థాయిలో ఈ శరీరం నేను కాను, ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం నా ఆత్మ కాదు, శరీరం వేరు ఆత్మ వేరని ఉగ్గుపాలతో చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం. కానీ వాస్తవానికి మాత్రం ఈ శరీరమే నేనయ్యాను, ఈ శరీరమే నాదయ్యింది. దీనిపై ఎంతో అభిమానం పెంచుకున్నాను, ఎంతో తాదాత్మ్యత పెంచుకున్నాను. ఈ తాదాత్మ్యతను ఎలా ముక్కలు చేయాలి? చేతన చిత్తంతో ముక్కలు చేసినా అది అచేతన చిత్తం వరకు ముక్కలు కాదు. మనం చేసే ఈ పనంతా ఈ అచేతన మనస్సు లోపలి వరకు అట్టడుగు వరకు సమత్వ దృష్టిని పెంపొందించడమే, కాయోత్సర్గం చేయటమే. అంతవరకు చిత్తాన్ని నిర్మలపరచడమే, వికారాలు లేకుండా చేయటమే. ఈ పనంతా మనంతట మనం స్వయంగా చేసుకోవాలి. ఎవరి దయ వల్లో జరిగే పని కాదు. ఎవరి దయ వల్లో ఇలా జరిగితే ప్రపంచంలో ఇన్ని ప్రాణులు దుఃఖంలో ఉండేవి కావు. ఆ కరుణామయుడి దయాదాక్షిణ్యాలకు కొదవే ఉంది. కానీ ఆ కృపాకటాక్షాలు అందరిపై ఉండటం లేదా? అలా కాదు, ఏమాత్రం కాదు. ప్రతి వ్యక్తి తన మనసును తానే స్వయంగా బాగుపరచుకోవాలి. మనసు యొక్క లోతులకు చేరి అక్కడ దాని స్వభావాన్ని మార్చాలి. అందుకే మనం ఈ శిబిరానికి వచ్చాం. మిగిలిన ఈ 6 రోజులు ఎంతో విలువైనవి, చాలా విలువైనవి. ఎంతో అదృష్టం కొద్దీ మానవ జీవితం దొరికింది. అంతకన్నా ఎక్కువ భాగ్యం వల్ల శుద్ధ ధర్మ మార్గం దొరికింది. ఈ శుద్ధ ధర్మ మార్గంలో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుదాం. మన సంక్షేమాన్ని సాధిద్దాం, మంగళమయం చేసుకుందాం. మిగిలిన 6 రోజులు చక్కగా ఉపయోగించుకుందాం. వేరే ఎవరి మేలుకో కాదు, మన మంచి కోసమే, మన క్షేమానికే, మన స్వస్తిముక్తికే పాటుపడదాం. మిగిలిన రోజులను చక్కగా ఉపయోగించుకోండి. పొరపాట్లతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. బద్ధకంతో కానీ, వాద వివాదాలతో కానీ, తర్క వితర్కాలతో కానీ, మాటలతో కానీ ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. అంతర్ముఖులై మీ వికారాలను దూరం చేసుకోవటంలో, మీ చిత్త స్వభావాన్ని మార్చుకోవటంలో నిమగ్నం కండి. నిజంగా మీ సంక్షేమాన్ని సాధించుకోండి. స్వస్తి ముక్తులు కండి, స్వస్తి ముక్తులు కండి. భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు సర్వ